70 సంవత్సరాలు రాగానే ఏమవుద్ది? తలంతా కూడా మగవాళ్ళకి ముఖ్యంగా మెరిసిపోద్ది, లేకపోతే ఊడిపోద్ది. ఏం చేస్తారు కొంతమంది? 100 రాగానే 90 రాగానే వంగిపోతారు. కానీ యేసుప్రభు వంగిపోతున్నాడా అంటే దాని అర్థం ఏంటి? సమయం అనేది, కాలం అనేది వాళ్ళకు వర్తిస్తుందా అంటే ఏంటి? కాలాన్ని కూడా యేసుప్రభు జయించాడు. కాలాన్ని కానీ ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా యేసుప్రభు జయించాడు. ఈ లోకానికి లొంగి జీవించేటువంటి మన అందరం కూడా లొంగి జీవిస్తూ ఉంటాం. గాలి పీల్చకపోతే బతుకుతామా? తినపోతే బతుకుతామా? బతకలేం. కాబట్టి యేసుప్రభు ఉత్థానం ఏంటంటే అర్థం ఏంటంటే వీటిలన్నింటినీ కూడా యేసుప్రభు జయించాడు. ఆయన తినకపోయినా బతుకుతాడా? అసలు ప్రభువుకి తిండి అవసరమా? ప్రభువుకి గాలి అవసరమా? ప్రభువుకి సమయం అవసరమా? అంటే ఏంటి? ఉత్థానం ఏంటి? ప్రభు ఇదే శరీరంతో ప్రభు ఏం చేశాడు? దేవుడి శరీరంగా మార్చుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడి శరీరంగా ప్రభు మార్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఉత్థానమైన తర్వాత ఏమంటాం మనం? ప్రకటన గ్రంథంలో, దర్శన గ్రంథంలో అనేక సార్లు చదువుతాం. ఏమని? వాళ్ళు నిత్యము కూడా దేవుడి ముందు పునీతులు ఉత్థానమైన తర్వాత ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ లోకానికి సంబంధించినటువంటి ఏది కూడా వాళ్ళకి హాని చేయగలుగుద్దా? హాని చేయగలదు. ఈ లోకంలో ఉన్న ఏ శక్తి అయినా కానీ వారిని కట్టడి చేయగలుగుద్దా అంటే ఏంటి? వాళ్ళు మరణాన్నే కాదు, పాపాన్నే కాదు, ఈ లోకాన్ని అంతటిని కూడా వాళ్ళు జయించారు. కాలాన్ని కూడా వాళ్ళు జయించారు. కాబట్టి మరియ తల్లి 2000 సంవత్సరాల క్రితం జన్మించినా కానీ ఇప్పుడు కనబడితే ఎలా కనపడుద్ది? ఒక 13-12 సంవత్సరాల చంటి పిల్లలాగా కనపడుతూ ఉంటుంది. ఇదే శరీరంతో ప్రభు ఉత్థానమయ్యాడు. కానీ తేడా ఏంటి? ఆయన శరీరం అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండిపోయింది. ఏం జరుగుతూ ఉంది? పరిశుద్ధాత్మ శక్తి ఆయన శరీరంలో ఉంది. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ప్రభు ఏమని చెప్పాడు పరిశుద్ధాత్మ గురించి? పరిశుద్ధాత్మ ఎప్పుడైనా ఎక్కడికైనా కూడా వెళ్ళొద్ది. ఎవరైనా ఆపగలరా? దేవుడి శక్తిని ఎవరైనా ఆపగలరా? కాబట్టి ఉత్థానం అవడం అంటే ఏంటంటే దేవుడి శక్తిని పరిపూర్ణంగా పొందడం. ఏ విధంగా అయితే మరియ తల్లిని మనము అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభమను, నీవు దేవుడి యొక్క అనుగ్రహాలు అన్నిటితో నింపబడి ఉన్నావు, దేవుడు నీకు ఇవ్వని వరం అంటే ఏదన్నా ఉందా? లేదు. అదేవిధంగా ఉత్థానం అవడం అంటే ఏంటంటే పరిపూర్ణంగా దేవుడి యొక్క శక్తితో శరీరం నింపబడడం. ఏంటి? పరిపూర్ణంగా దేవుడి యొక్క శక్తితో నింపబడడం. అదేవిధంగా క్రీస్తు ప్రభువుకు చుట్టినటువంటి